తెలంగాణ సాంస్కృతిక సారథి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం గైకట్టి పాడి ఆడినటువంటి రాసినటువంటి రచయితల కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి తెలంగాణ సాంస్కృతిక సారథి దాదాపు 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఇక టీఎస్ఎస్కు నూతన చైర్మన్గా గద్దరు వారసురారు గద్దరు తనయ అయినటువంటి వెన్నెల గద్దర్ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి గద్దర్ తనయ వెన్నెల గద్దర్ మనతో పాటుగా ఉన్నారు. అమ్మ నమస్తే. ముందుగా మీకు తొలి వెలుగు తరపున కళాకారుల తరపున శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తుంది వెన్నెల గద్దర్ ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్? అన్న థ్యాంక్ యూ అన్న. తొలి వెలుగుకి మీకు చాలా థ్యాంక్ యూ. ముందుగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ, మన అన్నయ్య రేవంత్ అన్న గారికి, మన అన్నయ్య బట్టి విక్రమ గారికి, అట్లాగే మన మంత్రుల అందరికీ వెన్నెల తరఫున, మీ చెల్లి మీ బిడ్డ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కళాకారులకు, రచయితలకు అందరికీ ఈ పదవి నాకు ఇచ్చారంటే ఈ పదవి మీకు ఇచ్చిందే అనుకుంటున్నది, వాళ్ళ పదవే. సో ఇది ఒక చరిత్ర అని అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన గద్దరన్న ఆట పాట గోషి గొంగడి గజ్జలతో ప్రపంచానికి పరిచయం చేసిన అన్నగారి నాన్నగారిని గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. తెలంగాణ సాంస్కృతిక సారథి కోసం చాలా ప్రయత్నాలు చాలామంది చేసినట్టున్నారు. వెన్నెల గద్దర్కి ఇస్తారని చెప్పేసి 3-4 నెలలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సడన్గా దానికి సంబంధించి ఒకే ఒక చైర్మన్ పదవిని సపరేట్గా ఇచ్చినటువంటి సందర్భం మీకు ఏమన్నా ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ప్రభుత్వం తరపు నుంచి డైరెక్ట్గా జియోను విడుదల చేయడం జరిగింది. అంటే డైరెక్ట్గా జియో విడుదల చేయడం జరిగింది. అట్లా ఏంటంటే మామూలుగా చాలా రోజు నుంచి రెజ్యూమ్ తీసుకుంటున్నారు కాబట్టి రెజ్యూమ్ ఇచ్చానమాట. సో నాకు జియో విడుదల చేసి ఫోన్ చేసి చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పుడు నాకు ఇది కావాలని నేను అడగలేదు. ఎందుకంటే రేవంత్ అన్న గారికి, మన ప్రభుత్వానికి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరి బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి, ఎవరి రెస్పెక్ట్ ఎలా కాపాడుకోవాలి. ఒక ఎలక్షన్స్ తర్వాత ఒక మామూలు కార్యకర్తగా నేను ఉన్నా కానీ ఒక మామూలు కార్యకర్తను కూడా ఎలా గౌరవించాలని మన కాంగ్రెస్ పార్టీకి, మన బట్టి అన్న గారికి, రేవంత్ అన్న గారికి, మన ప్రభుత్వానికి తెలుసు కాబట్టి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకొని నాకు ఫోన్ చేసి అమ్మ జియో పంపించాం చూడండి అని చెప్పి కాల్ చేసి చెప్పడం జరిగింది. అంటే దాదాపు 600 మంది వరకు కూడా ఉద్యోగులు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. టీఎస్ఎస్ చైర్మన్ అనేది కొంచెం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే కళాకారులను పూర్తి స్థాయిలో అక్కడ మెయింటైన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? దాదాపుగా కళాకారులందరూ మీకు తెలిసిన వాళ్ళే, ఇక గద్దర్ గారు అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళే, పూర్తి స్థాయిలో మీకు అనుభవం అయితే ఉంటుంటుంది. ఎట్లా ముందుకు తీసుకుపోదలుచుకున్నారు? నేను కళమ్మ తల్లికి పుట్టిన బిడ్డనే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న కళాకారులు, రచయితలు, ఏ క్రియేటివిటీ, ఆర్ట్, డిజైన్ ఉన్న వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు, సున్నితమైన మనసు ఉంటుంది. వాళ్ళకు మనము ప్రేమ మర్యాద ఇచ్చామనుకోండి ఇంకా వాళ్ళంత గొప్ప వాళ్ళు ఏం లేరు. సో గద్దరన్న బిడ్డగా, ఒక కళాకారుని బిడ్డగా, అమ్మ తల్లిని మర్యాద ఇచ్చే బిడ్డగా అన్ని కళల్ని, మనుషులని, అందరి కళాకారులని, రచయితలని అందరి వాళ్ళని కలుపుకొని ఐక్యంగా పనిచేస్తే ఏదైనా సాధిస్తామని. ఇంకా చాలామంది కళాకారులు వెయిట్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మాత్రము ధర్నా చౌక్ వద్ద, ఇటు అమరవీరుల స్తూపము, గన్ పార్క్ వద్ద చాలా ప్రాంతాలలో మాకు ఉద్యోగాలు రాలేదు, గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చాలా వరకు తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వారి ఉద్యోగాల కోసం కూడా మేము ఉద్యమంలో గైకట్టి ఆడి పాడినాము, అయినా కానీ మాకు ఉద్యోగాలు లేవని చెప్తా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏమైనా మొదటి సిఫార్సుగా ఏమైనా ప్రభుత్వానికి చేయబోతా ఉన్నారా? ఇంకొక 150 ఉద్యోగాల వరకు ఇస్తే మేము ఖచ్చితంగా స్థిరపడతామనేటువంటి ఆశాభావంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అయితే ప్రస్తుతానికి తప్పకుండా ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం తమ జీవితాలని పల్లె తిరిగి తెలంగాణ ఎందుకోసము అని చెప్తూ తమ జీవితాలను త్యాగం చేసి ఇప్పుడు ఏమి లేకుండా ఉన్న మన కళాకారులకు తప్పకుండా న్యాయం చేస్తాను. రైట్, ఇప్పుడున్న కళాకారులతో కలుపుకొని దాన్ని కొంచెం స్టడీ చేసి ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలని దాన్ని కొంచెం కనుక్కొని స్టడీ చేసి అది మన ప్రభుత్వానికి పెట్టి తప్పకుండా
కళాకారులకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. సో ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో అసలు ఎలాంటి పాట తీసుకున్నాం మొదటి నుంచి చూసుకున్నా చివరి వరకు ఏ పాట చూసుకున్నా కానీ గద్దరన్న పేరు చిరస్మరణీయంగా ఉంటుంది. గద్దరన్నకు సంబంధించినటువంటి పాటలలో తెలంగాణ ఉద్యమ పాట గురించి మాట్లాడాలంటే ఆ పాట మీ గొంతు నుంచి వినాలంటే నాన్న పాట చాలా అద్భుతము. నిజం చెప్పాలంటే నాకు కూడా తెలంగాణ గురించి ఎందుకు ఉద్యమం వచ్చిందంటే నాన్న రాసిన పాట. ఆ పాట పల్లె పల్లె పాడినాకనే మనకు రావాల్సిన హక్కుల గురించి ఆ పాట త్రూ ఉంది. ఆ పాట ఒక చరణం పొడుస్తున్న పొద్దు పాడతాను. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందానాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎట్టొల్లా మట్టి చిప్పవో గాయదొల్లా గండ్రగొడ్డలివో, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, బలె 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 హా. ఈ రెండు పాటలు చాలా అద్భుతం అండి. ఒక చరిత్ర సృష్టించిన పాటలు. ఒక కలమ్మ తల్లి ఒక ప్రపంచాన్ని, ఒక ఆట పాట మాట ప్రజల్ని కదిలించి ఉద్యమాన్ని తీసుకొచ్చి తన హక్కుల సాధన కోసం ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో. సో ఈ పాటలే ఇది. అట్లాగే రానున్న టైంలో ఈ సాంస్కృతిక కళా సారథిగా, ఈ సాంస్కృతిక సారథి మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని నేను. అంటే గద్దరు మన మధ్యలో లేకున్నప్పటికీ కూడా గద్దరుకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గద్దరు అవార్డ్స్ అని కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. సినిమాలకు సంబంధించి అలాగే జానపదాలకు సంబంధించి ఏ రంగంలోనైనా కానీ గద్దరు అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి సందర్భం. ఇప్పుడు గద్దరు తనయురాలైనటువంటి మీకు కూడా ఒక దాన్ని ఏమంటారంటే ఒక మెంబర్గా ఇక్కడ మీరు తీసుకున్నటువంటి సందర్భం. అంటే గద్దరు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను చూస్తే గద్దరు కుటుంబ సభ్యురాలుగా మీకేమంటారు? అంటే గద్దరన్నని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. గద్దరన్న విలువ, గద్దరన్న అంటే ఒక మహాశక్తి, గద్దరన్న అంటే త్యాగాల సమూహం అని గుర్తించిన వ్యక్తుల్లో, గుర్తించిన ప్రభుత్వాల్లో మన కాంగ్రెస్ పార్టీ, ఏఐసి, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మన ఖర్గే గారు, ఇక్కడ మన రేవంత్ అన్న గారు. ఎందుకంటే రేవంత్ అన్న గారితో, భట్టన్న గారితో వాళ్ళ పొలిటికల్ లైఫ్లో ఈ 10 ఏళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారు నాన్నతో. సో వాళ్ళు ఎంత అంటే నాన్న ఎవరితో ఉంటే వాళ్ళని చైతన్య పరిచేస్తారు. సో ఎంత అటాచ్ అయిపోయారంటే నాన్నని అంటే మమ్మల్ని కంటే ఎక్కువ వాళ్ళతోనే చాలా క్లోజ్గా ఉండేది, చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు అనమాట. సో గద్దరన్నని ప్రజలు మర్చిపోవద్దు. గద్దరన్న లాంటి ఎంతో త్యాగాలు చేసిన, తెలంగాణ కోసం తమ జీవితాలు అర్పించిన ఎంతోమంది విప్లవకారులు, అమరవీరులు, విద్యార్థులు వాళ్ళందరిని మర్చిపోదు. తెలంగాణ రానున్న మన తరాలకి తెలంగాణ త్యాగాలతో వచ్చిందని గుర్తు ఆల్వేస్ రిమెంబర్ చేయడానికి గద్దరన్నను ముందు పెడితే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని ఒక ఉద్దేశంలో ఆయన ఆటని, పాటని, మాటని, తెలంగాణ అంటేనే గద్దరన్న గలము అనే ఒకటి చరిత్ర ఉండిపోవాలని గుర్తించారు. అది మన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది అని. అందుకే కాంగ్రెస్ పార్టీ, మన రేవంత్ అన్న గారికి, మన ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గద్దరన్న గురించి ఒక పాట ఏదైనా, గద్దర్ తనయురాలుగా, ఎందుకంటే మీరు గద్దరన్న మన నుంచి దూరమైన తర్వాత చాలా స్టేజ్లలో కూడా పాడినటువంటి సందర్భాన్ని చూసాము. అంటే నా తర్వాత ఎవరు నా వారసురాలుగా వస్తారు, అసలు రారు అనేటువంటి ఉద్దేశాన్ని చూపిస్తూ పాడినటువంటి పాటలలో మీ గొంతు నుంచి. నాన్న చాలా అద్భుతంగా రాశారు పాట. అది రాసేటప్పుడు అడిగాను, ఎందుకు నాన్న ఈ పాట రాశారంటే, ప్రజలు మర్చిపోతుంటారమ్మా, ప్రజల్ని మనం ప్రతి నిమిషం చైతన్యవంతపరుస్తుండాలి. వీ షుడ్ ఆల్వేస్ మోటివేట్ దెమ్. నేను వెళ్ళిపోయినాక కూడా ఈ పాట ఉండాలి అన్నారన్నమాట. ఆ పాటని నేను విన్న తర్వాత, నేను నాన్న సంతాప సభలు తిరుగుతున్నప్పుడు గద్దరన్న చనిపోలేదు. ఎంతవరకైతే అణిచివేత ఉంటుందో తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటు గీతంలో గద్దరన్న ఉంటారని, గద్దర్ కోసము ఆయన మాట, ఆయన పాట, ఆయన పల్లవి తీసుకొని ఆయన మీదనే నేను ఈ మూగబోయిన గొంతులో పాటకు జవాబుగా నేను రాశాను. 2 పాడతాను. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, ఆ జీరవైన గొంతులో
జీవమెవరు పోసెదరు ఆ తుపాకులకు ఎదురు నరిచిన తూటనెవరు దాసెదరో నా తూటనెవరు దాచెదరో. ఆ పాటకన్నిటికీ నేను అంటే 1 ఇయర్ ఆల్మోస్ట్ 6 months నానా సంతాప సభ తిరిగినప్పుడు ప్రజల్లో గుండెలో గద్దరన్న ఉన్నారు. కళాకారులు, విద్యార్థులు, జర్నలిస్టులు, మేధావులు, అమ్మల అక్కల్లో గద్దరన్న బతికే ఉన్నారు. నాన్న మీరు బతికే ఉన్నారు, మేము పయనమవుతున్నామని నేను ఆయనకు ఈ పాటకు రిప్లై ఇస్తూ రాశాను. నీ పాట ఆగలే మా అన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న, అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము, రైతు కూలీలకు రణరంగమవుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, మేము పయనమైనమే మా నాయన గద్దరన్న. సో మేము పయనమైనాము, అందరం పయనమయ్యామని రాశాను. అంటే ఎప్పుడు బాధ్యతల స్వీకరణ ఉండబోతుంది? చైర్మన్ సాబు బాధ్యతల స్వీకరణ ఎప్పుడని చాలామంది కళా అభిమానులు గద్దరన్న అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే మనకు మన జూపల్లి కృష్ణారావు అన్నగారు చేతి ఆధ్వర్యం తీసుకోవాలి కాబట్టి అన్నగారు 28 తర్వాత డేట్ తీసుకొని 1 weekలో మనం ప్రమాణ స్వీకారం చేస్తామని. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది వెన్నెల గద్దర్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా గద్దరన్నకు సంబంధించినటువంటి వారసురాలుగా గద్దరన్న నేమ్ను ఇక్కడ నేను సుస్థిరపరిచేటువంటి విషయంలో ముందుకు సాగుతాననేటువంటి మాట చెప్తున్నా. ఇక ఎవరైతే ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఉద్యమ కళాకారులు ఉన్నారో వారికి కూడా ఒక తీపు కవర్నైతే నూతనంగా ఎన్నికైనటువంటి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ అయితే తీపి కబురు అందజేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ అజార్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.